హలో అండి, వెల్కమ్ టు స్టడీ ఫ్యామిలీ. ఈరోజు కాకతీయుల కాలం నాటి గ్రంథాలు, ఆ గ్రంథం యొక్క వివరణ, ఎవరు రచించారు అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాము. అట్లాగే కాకతీయుల కాలం నాటి శాసనాలు, వాటి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఆ యొక్క వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా ఒకసారి మీరు చూడండి. మొదటిగా పండితారాధ్య చరితం. ఈ గ్రంథాన్ని పాల్కురికి సోమనాథుడు రచించాడు. ఈ గ్రంథం తెలుగులో రాయబడింది. ఈ గ్రంథం కాకతీయుల కాలం నాటి శైవ మత స్థితిని, ఇతర మతాల వివరాలను తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రతాపరుద్ర యశోభూషణం. ఈ గ్రంథాన్ని విద్యానాథుడు రచించాడు. ఈ విద్యానాథుడు ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థాన కవి. ఈ గ్రంథం ప్రకారం కాకతి అనగా దుర్గాశక్తి అని, ఆ శక్తిని ఆరాధించారు కనుక వీరు కాకతీయులు అయ్యారు అని చెప్పేసి ఈ ప్రతాపరుద్ర యశోభూషణం తెలియజేస్తుంది. అట్లాగే ఈ గ్రంథంలో కాకతమ్మ దేవత కాకతిర్నామా దుర్గా భజయండ ఇది కాకతీయ. కాకతమ్మ దేవత కాకతిర్నామా దుర్గా భజయండ ఇది కాకతీయ అని ఈ గ్రంథంలో విద్యానాథుడు పేర్కొనడం జరిగింది. అట్లాగే శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామంలోని శివలింగాల వల్ల ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అనే పేరు వచ్చిందని ఈ గ్రంథం తెలియజేస్తుంది. నెక్స్ట్ క్రీడా విరామం. ఈ గ్రంథాన్ని వినుకొండ వల్లభాచార్యుడు రచించారు. ఈ గ్రంథం కాకతీయ దేవత గురించి తెలియజేస్తుంది. అట్లాగే మైలార భటుల సాహస కృత్యాల గురించి ఈ గ్రంథంలో వర్ణించడం జరిగింది. ఈ గ్రంథం ప్రకారం కాకతీయ అనగా కూష్మాండం లేదా గుమ్మడి అని అర్థం వస్తుంది. అట్లాగే వరంగల్ కోటలోని ప్రజల జీవన పరిస్థితులను గురించి ఈ గ్రంథం తెలియజేస్తుంది. అట్లాగే కాకతీయుల కాలం నాటి కుల సంఘాలు 18 కుల సంఘాలు ఉండేటివి ఆ యొక్క కాకతీయుల రాజ్యంలో. ఆ యొక్క 18 కులాల గురించి కూడా ఈ క్రీడాభిరామం అనే గ్రంథం వర్ణిస్తుంది. ఈ గ్రంథము ప్రేమాభిరామం అనే సంస్కృత గ్రంథాన్ని ఆధారం చేసుకొని తెలుగులో రాయడం జరిగింది. నెక్స్ట్ ప్రతాప చరిత్ర. ఈ గ్రంథాన్ని ఏకామ్రనాథుడు రచించారు. ఈ గ్రంథం కాకతీయులకు సంబంధించినటువంటి అనేక విషయాలను గురించి ఈ గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ఓరుగల్లుపై ముస్లింల దండయాత్ర గురించి, నాయంకర వ్యవస్థ గురించి కూడా ఈ గ్రంథం తెలియజేస్తుంది. నెక్స్ట్ శివయోగ సారం. ఈ గ్రంథాన్ని గణపతి దేవుడు రచించారు. ఈ గ్రంథం ప్రకారం గణపతి దేవుడి యొక్క కొలనులో ఇందులూరు నాయకుల చరిత్ర గురించి ఈ గ్రంథం తెలియజేస్తుంది. నెక్స్ట్ సిద్ధేశ్వర చరిత్ర. ఈ గ్రంథాన్ని కాశేశ్వరప్ప అనే వ్యక్తి రచించారు. ఈ గ్రంథం ప్రకారం గణపతి దేవుడు హనుమకొండలో జైన మత సన్యాసులను చిత్రహింసలకు గురి చేశాడని, విశ్వేశ్వర శంభు 36 జైన గ్రామాలను కూడా నాశనం చేశాడని ఈ గ్రంథం తెలియజేస్తుంది. విశ్వేశ్వర శంభు ఎవరు అంటే గణపతి దేవుని యొక్క అట్లాగే రుద్రమదేవి యొక్క రాజగురువు అన్నమాట, రాజమత గురువు. నెక్స్ట్ నీతి సారం. ఈ గ్రంథాన్ని రుద్రదేవుడు రచించారు. ఈ గ్రంథం ప్రకారం విదేశీ వర్తకుల పట్ల ఉదారత భావం కలిగి ఉండాలని, వర్తక సుంకాలను నిరంకుశంగా పెంచకూడదు అని చెప్పేసి ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఈ గ్రంథం సంస్కృతంలో రాయడం జరిగింది. నెక్స్ట్ సకల నీతి సమ్మతం. ఈ గ్రంథాన్ని మడికి సింగన రచించారు. నెక్స్ట్ నీతిసార ముక్తావళి. ఈ గ్రంథాన్ని బద్దెన రచించారు. నెక్స్ట్ పురుషార్థ సారం. ఈ గ్రంథాన్ని శివదేవయ్య రచించారు. ఈ 3 గ్రంథాలు కూడా కాకతీయుల పరిపాలన గురించి తెలియజేస్తాయి. నెక్స్ట్ ఆంధ్ర మహాభారతం. ఈ గ్రంథాన్ని తిక్కన సోమయాజి రచించారు. అట్లాగే నిర్వచనోత్తర రామాయణం. ఈ గ్రంథాన్ని కూడా తిక్కన సోమయాజిని. ఈ 2 గ్రంథాలను కూడా తెలుగులో తిక్కన సోమయాజి రచించారు. నెక్స్ట్ మార్కండేయ పురాణం. ఈ గ్రంథాన్ని మారణ అనే వ్యక్తి రచించారు. సౌగంధి కాపహరణం. ఈ గ్రంథాన్ని విద్యానాథుడు రచించారు. రుక్మండ గద చరిత్ర. ఈ గ్రంథాన్ని ప్రౌఢ కవి మలన రచించారు. అట్లాగే నృత్య రత్నావళి, గీత రత్నావళి, నాగరత్నావళి. ఈ గ్రంథాలని సంస్కృతంలో జయాపసేనాని రచించారు. నెక్స్ట్ ముఖ్యమైన అంశాలు కూడా చూద్దాము. హనుమకొండ శాసనం రచించినది అచితేంద్రుడు. హనుమకొండ శాసనాన్ని వేయించినది రుద్రదేవుడు, కానీ హనుమకొండ శాసనాన్ని రచించినది మాత్రం అచితేంద్రుడు. అట్లాగే ఆంధ్ర భాషా భూషణం. ఈ గ్రంథాన్ని కేతన రచించాడు.
ఆంధ్ర భాషా భూషణం. ఈ గ్రంథము తెలుగు యొక్క వ్యాకరణ గ్రంథం. అట్లాగే విజ్ఞానేశ్వరీయం ఈ గ్రంథాన్ని కూడా కేతన రచించాడు. ఈ గ్రంథము విజ్ఞానేశ్వరీయ అనే గ్రంథము తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం. గుర్తుపెట్టుకోండి, తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం ఏంటి అంటే విజ్ఞానేశ్వరీయం. ఈ గ్రంథాన్ని కేతన రచించాడు. అట్లాగే జలకరండ అనే సంగీత వాద్య పరికరాన్ని ధర్మసాగర శాసనం అనే శాసనంలో ప్రస్తావించడం జరిగింది. జలకరండ అనే సంగీత వాద్య పరికరాన్ని ధర్మసాగర శాసనం అనే శాసనంలో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే రామప్ప దేవాలయాన్ని కూడా రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రామప్ప దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క దేవాలయంలో నీటిలో తేలియాడే ఇటుకలను నిర్మించడం జరిగింది. అట్లాగే రామప్ప చెరువును కూడా రేచర్ల రుద్రుడే తవ్వించాడు. గ్రంథాలు శాసనాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఏ గ్రంథంలో ఏ అంశం చెప్పబడింది, ఏ శాసనంలో ఏ అంశాలు చెప్పబడ్డాయి, అట్లాగే ఏ గ్రంథం ఎవరు రాశారు, ఏ శాసనం ఎవరు వేయించారు అని ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. గ్రంథాలకు సంబంధించినటువంటి పూర్తి కంటెంట్, అట్లాగే శాసనాలకు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ కూడా మనము ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. స్టడీ ఫ్యామిలీ అని మన ఛానల్ని ఓపెన్ చేసినట్టయితే అక్కడ ప్లేలిస్ట్లో కాకతీయులకు సంబంధించినటువంటి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఈ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.